హోంశాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. ఈ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి రూపంలో ఒక తెలంగాణ తల్లిగా తమ బిడ్డలు ఏం ఆకాంక్షతో ఏ ఆలోచనతో పోరాటం చేసి సాధించాలనుకున్నారో వారి యొక్క ఆలోచనను కార్యరూపం దాల్చి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరము నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు. వారి స్ఫూర్తితో వారి ఆలోచనతో మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వారే స్వయంగా నడుం బిగించి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఆనాడు 2004 కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రజల యొక్క ఆలోచన, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని మాట ఇచ్చి గ్యారంటీ ఇచ్చి 2014 జూన్ 2 నాడు ఆ ఆకాంక్షను నెరవేర్చిండ్రు శ్రీమతి సోనియా గాంధీ గారు. అదే స్ఫూర్తితో మళ్ళీ సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈరోజు అత్యంత పవిత్ర రోజైన డిసెంబర్ 9, 2023 నాడు తెలంగాణ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. అందులో భాగంగానే పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి, పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకున్నాం. ఇక 2వ కార్యక్రమం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినాం. ఈరోజు ఉక్కు మహిళగా మహిళా లోకానికే ఆదర్శంగా నిలబడ్డ మాతృమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు నా మంత్రివర్గం మొత్తం పెద్దలు మాణిక్రావు ఠాకరే గారి నాయకత్వంలో ఇక్కడికి అందరూ అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈరోజు జెండా ఊపి బస్సులో కూర్చొని ఆడబిడ్డలతో పాటు మా మహిళా అధికారులు, మహిళా మంత్రులు, మహిళా శాసనసభ్యులతో పాటు మేము కూడా బస్సులో ప్రయాణం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మళ్ళీ ఇక్కడ శాసనసభకు వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి మిగతా కార్యక్రమాలకు పాల్గొనడానికి బయలుదేరుతాం.